హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. ఈ మధ్య మన ఛానల్లో ట్రావెలింగ్ బ్లాగ్స్, ఇంకా ట్రెడిషనల్గా పండగలు అవి ఇవి ఇలాంటివన్నీ ఎక్కువైపోయినాయి కదా. ఏం చేస్తామండి, ఇంకా మా ఇంట్లో జరుగుతున్నవన్నీ కూడా అలానే ఉన్నాయి. పండగలు పబ్బాలు ఎక్కువ, ట్రిప్పులు తక్కువ అన్నట్టు అయిపోయింది లైఫ్. ఏం చేస్తాం, ఏదో దాంతో అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము. ఇంకా టైం వచ్చినప్పుడు అన్ని మంచిగా ఉంటాయి అనేసి అన్నట్టుగా ఇంకా సర్దుకుపోతూ ఉంటాం అనమాట. ఇంకా వీడియో విషయానికి వస్తే, ఇక్కడ చూసారా తమ్నైల్లో చూసినట్టుగా ఇంకా బోయకొండకి వెళ్తున్నాం. అది కూడా మా విద్యకి ఎప్పటి నుంచో మొక్కునింది, ఇంకా దాన్ని తీర్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఇంకా బాబుకి అయితే ఒక 2 days నుంచి ఫీవర్ ఉన్నింది. ఇంక ఇవాళ కొంచెం బాగుందనమాట. ఇంకా సరేలే అనేసి అన్నట్టుగా మేము 4 మాత్రమే బాబుని తీసుకొని వెళ్తున్నాం. అత్తయ్య మామయ్య రావట్లేదు మాతో. ఇంకా బాబుని చూసారా, అప్పుడే డ్రైవర్ సీట్ లో కూర్చునే అంత తోడు అయిపోయినాడు. ఇంకా వాళ్ళ బాబాయ్ దగ్గరే కూర్చొని అక్కడే డ్రైవ్ చేస్తాను అనేసి అన్నట్టుగా అక్కడ దాన్ని పట్టుకొని స్టీరింగ్ పట్టుకొని తిప్పుతూ తర్వాత ఇంకా అలాగే పడుకునేసాడు. ఇంకా పడుకున్న తర్వాత మా ప్రసు తీసుకునింది అనమాట. ఇంకా నా విషయానికి వస్తే, బాబుకి ఫీడ్ చేస్తాను కదా, అసలు ఏ డ్రెస్ వేసుకుందాం రా అనేసి అన్నట్టుగా భలే కన్ఫ్యూజన్లో ఉంటాను. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ ఫంక్షన్, ఇంట్లో బయటకు వెళ్ళాలన్నా ఎప్పుడూ కూడా ఇంక ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్ టాప్స్ వేసేసుకుంటూ ఉంటాను. ఇంకా బయటకు వెళ్ళాలంటే ఆలోచిస్తూ ఉంటాను. ఇంకా అది కాక ఇవాళ వెళ్తున్నది గుడికి కాబట్టి ఇలాగా శారీ కట్టుకున్నాను. ఇది చూసారా, ఇంత సింపుల్గా భలే అనిపించింది నాకైతే. అండ్ కంఫర్ట్గా కూడా ఉంది, భలే కంఫర్ట్గా ఉన్నది అనమాట. ఇంకా అది నాదైతే కాదు, మా ప్రస్తుతం అనమాట. తన శారీస్లో చూస్తూ ఉంటే ఇంకా అది బాగా నచ్చింది నాకు. అంతేకాకుండా మంచిగా కంఫర్ట్గా ఉంటుంది అని అనిపించింది. ఇంకా అందుకనే దాన్ని సెలెక్ట్ చేసేసుకున్నాను. అండ్ మీరు ఎప్పుడన్నా బోయకొండకు వచ్చారా, వచ్చింటే కమెంట్ చేసేయండి. ఇక్కడ చూసారా, కింద నుంచి డైరెక్ట్ పైకి కార్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అలా పైకి వచ్చేసాం కార్లోనే. ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే అబ్బా చాలా బాగుండింది. అండ్ అది కాకుండా ఈ సమ్మర్లో లక్కీయెస్ట్ పర్సన్స్ అనిపించింది మాకైతే ఆ రోజు. ఎందుకంటే ఇంకా వర్షం పడేలాగుంది. ఇంకా ముందు రోజు అంతా కూడా వర్షం పడింది, దానివల్ల ఎండ ఎక్కువ రాకుండా కొంచెం కూల్గా అలా ఉండింది క్లైమేట్ మొత్తం కూడా. సో ఇంకా బాబుకి కూడా బాగుంటుందిలే కంఫర్ట్గా అనేసి అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఏమంటే, ఇంకా నేను సాగర్ బాబుని తీసుకొని వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా ప్రసు విద్య మాత్రం వెళ్ళేసి మొక్కుకున్నాడు కాబట్టి ఇంకా కోడి ఉంటుంది కదా, దాన్ని కట్ చేయించుకొని వద్దాము అనేసి అన్నట్టుగా వెళ్ళిపోయారు. ఇంకా దాని తర్వాత కూడా కొన్ని క్లిప్స్ ఉన్నాయి దానికి ముందు. ఇంకా పూజ చేసేవి అవన్నీ కూడా పెడతాను, చూస్తూ ఉండండి. ఇదో చూసారా, మేము వెయిట్ చేస్తూ ఉంటే ఇంక ఇలాగా వాళ్ళు కావాల్సినవి, ఇంకా పూలమాల, పూలు అలాంటివన్నీ కావాల్సినవి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా తీసుకొని వస్తూ ఉన్నారనమాట. అందుకు భయమా? ఈ పక్క నేను తీస్తే ఈ పక్క పడిపోతానేమో. విద్యా కోడ్ అంటే భయం అంట ఫ్రెండ్స్. విద్యా ఇట్లా నేనా ఇది కరుస్తుంది చూడు, ఇట్లా పైకి ఎత్తితే కరుస్తుంది. అదే ఇట్లా ఎండ పడుతుంది ఇట్లా. ఆ స్పెక్స్ ఒకటి మళ్ళా అదే అంత దూరంగానా? వీళ్ళ ఫోటో కష్టాలు వీళ్ళు. నువ్వు బాబుని తీసుకో.
అక్కడంతా కూడా ఎక్కడ చూసినా కూడా కోడ్లు కోసుకుంటూ ఉన్నారు, పొట్టేలు కొడుతూ ఉన్నారు. అంతా ఎక్కడ చూసినా కూడా ఇంకా మొక్కుకున్న వాళ్ళు మామూలుగా తీసుకొచ్చే వాళ్ళు. ఇంకా అది కాక మంగళవారం వెళ్ళామన్నమాట మేము. సో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా అందుకనేసి అని మాకు కొంచెం లేట్ అయింది అనమాట. ఎక్కడ లేట్ అయింది అనుకుంటున్నారేమో, ఈ కోడిని తీసుకొని కోసేసిన తర్వాత తీసుకొని వెళ్తారు కదా, ఇంకా అక్కడ లేట్ అయింది. ఇంకా రావడానికి చాలా మంది ఉన్నారు క్లీన్ చేసి అలా ఇవ్వడానికి అనేసి అన్నట్టుగా అనుకుంటూ ఉన్నాము. ఇంకా అలాగా చూసారా, ఇంకా ప్రసు కూడా పూజ చేసేస్తుంది అనమాట. అందరూ కూడా ఇక్కడే స్టార్టింగ్ లో ఇంకా కింద ఇలా చేసేసుకొని తర్వాత వెళ్తారంట. ఇంకా పక్కనే చూసారా కోనేరు నింది. ఇంకా అందరూ కూడా అక్కడ ఫస్ట్ స్నానం చేసుకుని అలా వెళ్తూ ఉన్నారు కొందరు. అసలు నిజంగానే అండి, బోయకొండ ఎంత ఇంప్రూవ్మెంట్ అయిపోయిందంటే, ముందు వచ్చినప్పుడు అన్ని కూడా ఇంత ఫెసిలిటీ లేదు, ఇంత మంచిగా లేదు, ఏదో అట్లట్లున్నాయి. ఇంక ఇప్పుడు చూసారా అసలు ఎంత బాగున్నాయో, మొత్తం కూడా ఎక్కడ చూసినా భలే డెవలప్ చేసేసారనిపించింది. అండ్ ఇంకొకటి ఏమంటే, ముందు మొబైల్స్ కూడా పైకి అలో ఉన్నింది నాకు తెలిసి, ఇప్పుడు అది కూడా లేదు. ఇంక అందుకనే పైన మొత్తం నేను మీకు చూపించలేకపోతున్నాను. ఇంకా స్టెప్స్ ఎక్కి పైన వెళ్ళగానే ఇంకా అక్కడ కౌంటర్ ఉంటే ఇంకా అక్కడ తీసేసుకున్నారు మొబైల్స్. ఇంకా అక్కడ ఇచ్చేసి తర్వాత దర్శనం చేసుకొని తర్వాత వచ్చాము. అండ్ ఇంక ఇక్కడ చూసారా సాగర్ ముందరేమో బాబుని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా వెనక నేను ప్రసు ఇలాగా వెళ్తూ ఉన్నాము. అండ్ ఏమో నాకైతే అస్సలు తెలీదు, ఆ రోజు నా లుక్ అయితే నాకు భలే నచ్చేసింది. ఇంకా హెయిర్ స్టైల్ కావచ్చు, ఏమో అట్లా ట్రెడిషనల్గా అలా మంచిగా అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ చూసారా, ఇదైతే దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా చెప్పాను కదా మొబైల్స్ అలో లేదు, ఇంకా అందుకే ఏం తీయలేదు అనేసి అని. అసలు వెంటనే ఒక 5 minutes లో అయిపోయింది దర్శనం. అంటే 100 rupees టికెట్ తీసుకున్నాము అంతే. వెంటనే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళేసి అలా చేసుకుని ఇలా వచ్చేసాము. ఇంకా రాగానే చూసారా, ఇంకా వాళ్ళిద్దరూ అయితే ప్రసాదాలు అవి తీసుకొని వద్దాం అన్నట్టుగా వస్తున్నారు. ఇంకా మేమైతే ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. బాబుకి ఇంకా కొంచెం ఫీవరిష్ గా ఉంది కాబట్టి వాడు కొంచెం డల్ గా ఉన్నాడు. అండ్ అంతేకాకుండా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఇంకా నా దగ్గరే ఉంటూ ఉన్నాడు అనమాట. ఇంకొకటి ఏమంటే వాడికి టీతింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా దాని వల్ల కొంచెం పెయిన్, ఇచ్చింగ్ అలాంటివన్నీ ఉంటాయి కదా, ఇంకా అందుకనేసి అని అలా ఉన్నాడు పాపము. దర్శనం అయిపోయింది, ప్రసాదాలు తీసుకున్నాం, కార్ దగ్గరకు వచ్చినాం, మొత్తం అయిపోయింది. ఇంకా వెళ్ళి మంచి చెట్టు చూసుకొని మంచి ప్లేస్ చూసుకొని దానికి ఫస్ట్ ఒక ఉయ్యాలేసేసి బాబుని పడుకోబెట్టేసి తర్వాత చికెన్ వండుకొని తినేసి తర్వాత ఏమో తెలియదు మళ్ళీ చెప్తాను. బై బై. ఇప్పుడు ఫోన్ ఎవరైనా బయట నుంచి రాకే వెళ్ళిపోతున్నారు అట్టే. ఇంకా చూసారు కదా అన్నీ అయిపోయింది. తర్వాత మేము చికెన్ ఇంకా కోడి కోసుకున్నాం కదా, మార్నింగే రైస్ తీసుకొని వచ్చేసాం అనమాట ఇంటి దగ్గర చేసుకొని. తర్వాత కావాల్సిన స్టఫ్ మొత్తం కూడా తెచ్చేసుకున్నాము. ఎందుకంటే ఇక్కడే మంచిగా పొలాల మధ్యలో చెట్ల మధ్యలో అలా చేసుకొని వండుకొని తినేసి వెళ్దాము అనేసి అన్నట్టుగా ప్లానింగ్ తో వచ్చాము. ఇంకా అందుకనేసి అని అలా చెప్పాను. ఇంకా విద్య ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు కదా ఇలా మొక్కుంది వెళ్ళాలి అనేసి అని. కానీ నాకేమనిపించింది అంటే కరెక్ట్ టైంకి వచ్చినాం రా, అసలు చల్లగా ఉంది బాగుంది అనేసి అని అనిపించింది. ఇంకా అలా వెళ్తూ ఉంటే మాకైతే పక్కన ఇలా కనిపించింది. ఏంటంటే రాళ్ళు మీద రాళ్ళు పెడుతూ ఉంటారు కదా, తిరుమలలో పెడతారు, రెడ్డమ్మకొండలో పెడతారు, ఇక్కడ బోయకొండ ఇక్కడ కూడా పెట్టినారనమాట. ఇంకా మా ప్రసు కూడా దిగేసింది, నేను కూడా పెడతాను, మనం బిల్డింగ్స్ ఫ్లోర్స్ కట్టేద్దాం, మంచిగా ఇల్లు కట్టేద్దాం అనేసి అని చెప్పి. అంటే ఏమంటే అలా ఒకదాని మీద ఒకటి పెట్టి అవి అలాగే నిలబెడితే మనము ఇల్లు కట్టుకుంటాము అనేసి అన్నట్టుగా నమ్ముతూ ఉంటారంట. ఇంకా అందుకనేసి అనే తను కూడా వెళ్ళింది. ఇంకా తను పెడుతూ ఉంటే విద్య ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, అలా చెయ్యి ఇలా చెయ్యి అనేసి అన్నట్టుగా. ఇంకా అందుకే అలా చూస్తూ ఉన్నింది. తను ఇంకా పెడుతూ ఉంటే చాలే మనకి 3 floors అనేసి అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. ఇంకా అలా నవ్వుకుంటూ ఉన్నాం అనమాట అందరము. దానిపైన ఎట్లా నిలబడుతుంది చెప్పు. ఈ పక్క నీ రైట్ సైడ్ ఉన్నాయి చూడు, అవన్నీ పెట్టు. అట్లా కాదు, పెద్దగా పెట్టాలా. ఏంలా ఏమైనా పెట్టచ్చు. చాలు 3 అంతస్తులు. కట్టేస్తాం, 2 years తర్వాత స్టార్ట్ చేసేద్దాం. ఇద్దరు ఒకేసారి తీయకూడదు. పట్టుకో నువ్వు మాకు పట్టుకో 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 పట్టుకో.
చికెన్ బాగా కడగాలి, నీళ్ళు ఎక్కువ అవసరం అయితే. ఏం తీసినావు చూడు. ఉండు నేను క్యూట్గా ఉన్నా కదా నేను చూడడానికి మందే కా. సో నేనేం అడిగానో విన్నారు కదా. నాకు ఎప్పుడైనా నేను క్యూట్గా ఉన్నాను అని అనిపించిందంటే ఆ డేలో ఒక 10 times అన్నా చెప్తానమాట సాగర్కి, నేను భలే క్యూట్గా ఉన్నా కదా, భలే క్యూట్గా ఉన్నా కదా అని చెప్తూ ఉంటాను. భలే ఉన్నావు అనేసి అన్నట్టుగా చెప్తూ ఉంటాడు ఇంకా నన్ను సాటిస్ఫై చేయడానికి. ఇక్కడ ఏమంటే ఇంకా వాటర్ బాటిల్స్ తర్వాత ఇంకా ప్లేట్స్ ఉంటాయి కదా, పేపర్ ప్లేట్స్ అలాగా, ఇంకా అవి తీసుకొని వెళ్దాము అనేసి అన్నట్టుగా ఇక్కడ స్టాప్ చేసాము. ఇంకా ఇక్కడ తీసుకొని నెక్స్ట్ చెట్లు వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. అలా వెళ్తూ ఉండగా మాకైతే ఒక పర్ఫెక్ట్ ప్లేస్ దొరికింది. ఇంకా చూసారు కదా చుట్టూ ఇలా పొలాలు పెట్టి ఇంకా అలా ఒక చెట్టు కింద ఉన్నింది. ఇంకా బాబు ఏమో అప్పటికి ఫుల్ నిద్రకు వచ్చేసినాడు. ఇంక అందుకనేసి అనే వాడికి ఫీడ్ చేసేసి ఒకటేసారి పడుకోబెట్టేద్దాం అనేసి అన్నట్టుగా నేను దిగలేదు. ఇంకా లోప వాళ్ళు అన్ని తీసుకుంటూ ఉన్నారనమాట. లోపల వేడైపోతాయి, బయట గాలి వస్తుంది. తినకూడదు కదా. ఇంకా మా ఇంట్లో ఈ మధ్య నాన్ వెజ్ కి మాస్టర్ చెఫ్ అయితే సాగర్ అయిపోయినాడు. ఇంక అందుకనేసనే సాగర్కి ఇచ్చామన్నమాట చేయమని చెప్పి. ఆ స్టవ్ కూడా ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళినాం. అండ్ అక్కడ చూసారా ముందుగానే ఎవరో పొయ్యి కూడా పెట్టుకొని ఉన్నారు, కానీ వర్షం పడి ఇంకా కట్లన్నీ తడిచిపోయినాయి, ఎందుకులే మనకు అవన్నీ అనేసి అన్నట్టుగా ఇంకా స్టవ్ మీదే చేసుకుంటూ ఉన్నాము. ఇంకా ఇక్కడ ఏమైందో తెలుసా, అసలు అనుకోకుండా కారం అయితే చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. ఇంకా దాన్ని తినలేకపోయినాం అనమాట. నేనైతే అస్సలు తినలేకపోయినాను, ఏదో కొంచెం అలా తిన్నాను. ఇంకా వాళ్ళు మాత్రము ఏదో అలా తినేశారు. అండ్ అంతేకాకుండా అప్పుడే బాబు ఏడవడం స్టార్ట్ చేశాడు. ఇంకా నాకు అస్సలు మూడ్ అంతా ఆఫ్ అయిపోయింది అనమాట, అస్సలు ఇంకేం పని చేయలేదు. అండ్ తర్వాత ఇక్కడ చూసారా దాని పక్కనే ఈ ప్లేస్ ఉన్నింది. ఇంకా సరేలే అక్కడికి వెళ్దాం ఒకసారి అనేసి అన్నట్టుగా వెళ్ళినాము. ఇంక ఇక్కడ చూసారా ఆనియన్స్ ఉంటాయి కదా మా దగ్గర, అవి ఇచ్చింటే బాబు అసలు ఎంత బాగా తింటూ ఉన్నాడో. వాడికి ఇదే టీతింగ్ వస్తుందని చెప్పాను కదా, దానివల్ల ఏదో ఒకటి అలా తిందాము అనేసి అన్నట్టుగా అనిపిస్తూ ఉండింది. చూడండి అసలు ఎంత క్యూట్గా నవ్వులుతూ ఉన్నాడు. పార్దు కారం లేదా నింగల ఇప్పటికి ఓ 10 సార్లు అన్నా అడిగింటావేమో. కొట్టు చందుని. అలా మనం చేయపోయినా బిల్ల తీసుకో, పడిపోతుంది. ఏదో ఒకటి అట్లా నములుతా ఉండాలా, తింటా ఉండాలా, అట్లనే వాడికి పట్టుకు హ్యాండ్ లేదు ఇక్కడ పడిపోయింది. సరిపోదాం రెండు వేరే అవుతుంది. అవియాలు కడిగిపోదాం రండి.
బాయిల్డ్ ఎగ్ 50 రూపీస్ నడా వేసి హలో వేడైతా ఉంది కావట్లేదు అందుకే ఇంత ఫాస్ట్గా తీసుకుంటాను ఇవి కూడా తీసుకో పట్టుకో ప్రసాద్ ఇవి కూడా తీసుకోండి. ఇంకా అక్కడ పక్కనే ఈ ప్లేస్ కనిపించింది అనమాట మాకు. ఇంకా ఉయ్యాలు కూడా ఉన్నాయి అక్కడ. అయితే ఇది బాగుంటుంది, కొంతసేపు ఊగిద్దాం, బాబుకి ఆడిద్దాం అనేసి అన్నట్టుగా దిగినాము. ఇంకా అలా మొత్తం చూసేసుకొని ఇంకా కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. తీసేద్దాం అది తీసేద్దాం తీసే జామింగ్ చేస్తాడు పట్టినా అదేం కాదులే నేను ఇంత గట్టి సైడ్ సైడ్ ఆ సైడ్ కొమ్మ ఉయ్యాలా ఇంకెక్కడ చూసారు కదా, ఇంకా అలా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా బాబు ఇది కొంచెం మొండిగా అట్లా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరే ఉండడము, ఇంకా అలా ఏడుస్తూనే ఉండడం అలా చేస్తూ ఉన్నాడు. ఇంకా కొంచెం అలా టైర్డ్ అయిపోయినట్లు అనిపించింది అనమాట ఎందుకు ఎక్కువగా. ఇంకా అందుకే నా ఫేస్ అయితే అలా ఉన్నింది. ఇంకా చూసారా అసలు ఎందుకు ఆ రోజు అయితే నాకైతే ఇంటికి ఇంకా వెళ్ళబుద్దే కాలేదు. కొంచెంసేపు బయటనే తిరుక్కుంటూ ఉందాం ఎంతసేపు అయినా కూడా అనేసి అన్నట్టుగా ఫీలింగ్ ఉండింది. ఎందుకో ఒకసారి మూడ్ సడన్ గా ఆఫ్ అయిపోయి ఇంకా అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సేమ్ ఇప్పుడు కూడా ఇంకా అలానే అనిపిస్తూ ఉండింది. ఇంకా ఇంటికి రాగానే పడుకునేసాము, నేను పార్తు ముగ్గురము కూడా పడుకునేసామన్నమాట. ఇంకా పడుకోగానే లేచాక ఏదో ఫుల్ హెడేక్గా అలా అనిపిస్తుంది. ఇంకా అందుకనేసరి నేనైతే వెళ్ళేసి ఇంకా ప్రసుకి నాకు ఇద్దరికి ఇలా చాయ్ పెట్టేసుకొని తర్వాత వాటిలో బిస్కెట్స్ కూడా తీసుకొని వచ్చేసాను. ఆ టీ తాగిన తర్వాత కొంచెం రిఫ్రెషింగ్గా ఇంకా మొత్తం మూడ్ అంతా కూడా సెట్ అయ్యారు కదండి. ఇది ఇంకా ఈ రోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అన్న నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టాటా, బై బాయ్.